హాయ్ అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం. ఈ వీడియోలో అమ్మవారికి పూజ ఎలా చేసాం, ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసాం అనేది మొత్తం ఫుల్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్రతం రోజు మార్నింగే లేచి తలంటు స్నానం చేసి అమ్మవారి పూజా గదిని ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టుకున్నాను. తర్వాత గ్యాస్ స్టవ్ని కూడా మంచిగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో ముగ్గు పెట్టాను. తర్వాత మా ఇంటి మొత్తానికి గడపలకి మొత్తానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. మా ఇంట్లో ఉండే తులసి అమ్మవారిని కూడా పసుపు కుంకుమలతో మంచిగా అలంకరించుకున్నాను. ఈ ఇంటి మొత్తాన్ని పసుపు కుంకుమలతో ఎంతో నీట్గా అలంకరిస్తుంటే మా హస్బెండ్ మామిడి కొమ్మలు తెచ్చి కట్టేస్తున్నారు. ఇంటి మొత్తాన్ని మంచిగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న తర్వాత వంట స్టార్ట్ చేశాను. ఒకవైపు పులిహోరకి రైసు, మరొక వైపు పరవాన్నాన్ని పెట్టుకొని అవి రెండు కుక్ చేసుకున్నాను. తర్వాత మినపప్పుతో అమ్మవారికి ఎంతో ఇష్టమైన చప్పడగారులు అండ్ తేనెగారులు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పూజలు వ్రతాలు వస్తే చాలు మన ఆడవాళ్ళు ఇల్లు మొత్తం పిండి వంటలతో నింపేస్తారంతే. గ్యాస్ స్టవ్ పై గారెలు అవుతున్నాయి కాబట్టి బయట కట్టెల పొయ్యి మీద మా అమ్మ వాళ్ళు బూరెలు వేస్తున్నారు. పూరీలు గారెలు కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోరని రెడీ చేసి పెట్టుకున్నాం. మీలో ఎంతమందికి పులిహోర ఇష్టం? నాకు అన్ని ఫుడ్స్ కన్నా పులిహోర అంటే చాలా ఇష్టం. వంటలు మొత్తం కంప్లీట్ చేసుకొని నేను మా తోటకోళ్ళు మంచిగా రెడీ అయిపోయాం. ఇద్దరూ మంచిగా పూజా గదులు శుభ్రం చేసుకొని పెట్టుకొని వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని కూడా మంచిగా రెడీ చేసేసాం. ఎవరి పూజా గదిలో వాళ్ళు పూజలు చేసేసుకొని ఇద్దరు కలిసి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని మంచిగా రెడీ చేసాం. నేను 8 మంత్ ప్రెగ్నెన్సీ కదా, ప్రతిదీ మా తోటకోళ్ళే చేస్తుంది. మా సైడ్ ప్రెగ్నెన్సీతో ఉంటే పూజలు వ్రతాలు ఇవేం చేయకూడదు అని ఏది చేయనివ్వరు. ఎంతో నీట్గా అమ్మవారిని అలంకరించుకున్నాం. మేము వండిన పిండి వంటలతో పాటు ఫ్రూట్స్, స్వీట్స్ ఇలా అనేక రకాల పిండి వంటలతో అమ్మవారిని ఎంతో నీట్గా అలంకరించాం. మీరు కూడా మంచిగా చూసేయండి. చెల్లి వ్రతానికి మొత్తం సిద్ధం చేసి పెట్టేశాం. ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చేసారు. ఇక పూజ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. వ్రతంలో చేతికి కట్టుకునే తోరాలని రెడీ చేస్తున్నాను. ఒక్కొక్క తోరానికి 9 ముళ్ళు వేయాలంటే, అంటే 9 గ్రంథులు అని అంటారు వాటిని. మా హస్బెండ్ పూజలు స్టార్ట్ చేసేసారు. సమస్త శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజయ ఇప్పుడు చేతికి కట్టుకునే తోరాలకి అంటే వాటికి పూజ చేస్తారు. ఆ పూజను చూసేయండి. చతుర్థగంధి పూజయామి, మహాలక్ష్మయ నమః పంచమగంధి పూజయామి, క్షీరాబ్ది తనయాయ నమః అష్టమగంధి పూజయామి, విశ్వ సాక్షిణ్యాయ నమః సప్తమగంధి పూజయామి, చంద్ర సోదరయాయ నమః అష్టమగంధి పూజయామి, శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నవమగంధి పూజయామి. 9 గ్రంథుల పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆ తోరాలని ఎవరైతే పూజ చేస్తారో వారి చేతికి కట్టుకుంటారు. నేను ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల మేము ఆ పూజ చేయడం లేదు. సో మా తోటకోళ్ళ వాళ్ళు పూజ చేస్తున్నారు, వాళ్ళు కట్టుకున్నారు. ప్రాతకాల నిద్ర లేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహాత్యాలు పూర్తి చేసుకొని వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఆ వ్రత పుస్తకంలో ఎలా అయితే ఉందో స్టెప్ బై స్టెప్ పాటిస్తూ వ్రతాన్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. శుక్రవారం నాడు ఆ వ్రతమును చేయవలని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతమును ఆది దేవతగా రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను. పూజ ఇంకొంతసేపట్లో కంప్లీట్ కాబోతుంది. ఇలాంటి వ్రతాలు పూజలు వస్తే ఆడవాళ్ళకి ఎంతో ఆనందంగాను అండ్ ఎంతో కష్టంగాను ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పూజలు వ్రతాలు వస్తేనే కదా మనం నీట్గా ఎంతో అందంగా రెడీ అవుతాం. అండ్ అవన్నీ చేయడానికి అన్నీ సర్దడానికి ఎంతో కష్టంగాను ఉంటుంది. సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారికి హారతి పాటను పాడుతూ హారతి ఇచ్చి పూజను కంప్లీట్ చేసుకున్నాం. పూజకి ఏ అడ్డు లేకుండా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా పూజను కంప్లీట్ చేసుకున్నాం.
పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్కటే గోల. మా పాప పక్కింటిన మా అక్క వాళ్ళ పాప పారాణి పెట్టుకుందంట. నాకు పారాణి కావాలని పెట్టు అని ఏడుస్తుంటే పూజ మొత్తాన్ని మంచిగా కంప్లీట్ చేసుకొని అమ్మవారి దగ్గరే కూర్చొని మా పాపకి పారాణి పెడుతున్నా. చిన్నపిల్లలు మాత్రం దేంట్లోనే కాంప్రమైజ్ కారు. పెట్టు అంటే పెట్టాల్సిందే. పూజ నిర్విఘ్నంగా కంప్లీట్ చేసుకున్నాం. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు కదా, దాన్ని కూడా ఎంతో హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం. నేను ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల పూజలు వ్రతాల్లో ప్రెగ్నెన్సీ 8th మంత్ అది వస్తే ఇన్వాల్వ్ కాకూడదని ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు ఎక్కువ వాటిలో. మీ సైడ్ కూడా ఇలానే ఉంటుందా? ఒకసారి కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రత పూజని వీలైనంత వరకు మా చెల్లి నేను కలిసే చేసుకుంటాం. ఏ ఇబ్బంది లేకుండా, ఏ అడ్డంకులు లేకుండా ఎంతో నీట్గా, ఎంతో హ్యాపీగా వ్రతాన్ని కంప్లీట్ చేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.